పిండిని అయితే కొంచెం ముద్దగా చేసి ఈ విధంగా చెయ్యాలి. చూడండి మొత్తానికి వాటర్లు వేసాడు, తను మాత్రం పెద్ద తీసుకొని తింటున్నాడు. అంత కక్కుర్తేరా. ఇది కూడా ఈ విధంగా పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మేము సోల్ కొడుతున్నాము. ఇంతకుముందు వీడియోలో సోల్ ఏరడం ఏ విధంగా అనేది మీకు చూపించాను. సోల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూపిస్తాము. షర్టుకు తీసుకెళ్ళి ఆరబెట్టి కొట్టాలి కాబట్టి. చూడండి, సోల్ అయితే ఇది మేము తెచ్చి పెట్టుకున్నది. ఏరుకున్న తర్వాత ఇప్పుడైతే కవర్లలో నింపుతున్నాము. సోలునైతే ఈ విధంగా తీసుకొని నింపుకున్న తర్వాత తొక్కాలన్నమాట. మా ఊర్లో 5 గంటల టైంకి అయితే ఈ విధంగా ఉంది. ఈ టైంలోనే లేచాము. అలా చూడండి, అక్కడైతే చలిమంట అనేది ఏర్పాటు చేసుకున్నారు అవతల చివరన ఒకటి. ఈ టైంలోనే తీసుకెళ్ళాలి షర్టుకైతే. ఇప్పుడైతే మేము మోసుకెళ్తున్నాము. ముందుగా ఒకటి అయితే మోసుకెళ్ళాలి, ఎందుకంటే షర్టుని ఆఫర్ చేయడానికని. ఫ్రెండ్స్, మొత్తానికి షర్టుకైతే చేరుకోవడం జరిగింది. మీకు చీకటి తర్వాత పొగ మంచులు ఉండడం వల్ల బ్లర్గా అనిపించవచ్చు. ఇప్పుడైతే 2 మూటలు తీసుకొచ్చాము. ఇది ఎందుకంటే ఈ షర్టును ఆఫర్ చేయడానికి, మళ్ళీ వేరే వాళ్ళు రాకుండా ఉండడానికి. మేబీ ఈరోజు ఎవరైనా కుట్టడానికి వస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ వచ్చినట్లయితే మాకు ఆఫర్గానే ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే కొంత తీసుకొచ్చాము సంచులు. ఇలా ఈ విధంగా పోసేసుకుంటున్నాము. ఈరోజైతే పొగమంచు తక్కువే, లేదంటే చాలా చాలా ఎక్కువ అనేది ఉంటుంది పొగమంచు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ కొట్టెలు వేసుకున్నాం కదా, అదైతే ఆరబెట్టుకుంటున్నాము. ఏ విధంగా ఆరబెట్టాలనేది చూడండి. చాలా పలచాగా అనేది ఆరబెట్టుకోవాలి, అప్పుడే అతి తొందరగా అనేది ఆరుతుంది. ఆరిన తర్వాత కర్రలతో కొట్టాలి. అలా కొట్టిన తర్వాతే మన గింజ అనేది పొట్టు నుంచి వేరవుతుంది. మేమైతే దీన్ని షట్టు అని పిలుస్తాము. ప్రతి పంటని మేమైతే ఇక్కడ కొట్టడం కానీ నూర్పు కానీ ఈ రాయిలోనే చేస్తాము. చూస్తున్నారు కదా, ఆరబెట్టడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ చాలా జనాలు మేము కూడా కొడతాము సోల్ అని అడగడం జరిగింది. ఎందుకంటే మేము ముందుగానే ఆఫర్ చేయడం వల్ల వాళ్ళేం తీసుకురాలేదు. ఇప్పుడు ఈ షోలు ఆరిపోయేదాకైతే ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి వద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారా, కొంతసేపటి తర్వాత అయితే ఈ విధంగా మేమైతే కలుపుకుంటున్నాము. అంటే తిప్పుకోవడం అంటాం అన్నమాట. మళ్ళీ ఆరాలి కదా, కిందకి ఉన్నవి కూడా బాగాను. చూద్దాం మరి ఆరిపోయిందో లేదో. నాకు తెలిసి ఆరిపోయి ఉంటుంది. ఆరిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక దగ్గర కొంత పోగేసుకుంటున్నాము. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మామూలుగా కుమ్మం దీన్ని తుక్కుతుగా అయిపోతుంది. మామూలు కాదు, చాలా చాలా గట్టిగా కొట్టాలన్నమాట. పట్టుకున్నారు కదా కర్రలు, వాటితోనే కొడతారు. ఫ్రెండ్స్, చూడండి, మేమైతే ఆల్రెడీ పోగు చేయడం అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే కొట్టడానికి స్టార్ట్ చేస్తాం. చూడండి ఏ విధంగా కొడుతున్నారు అన్నది. యువతలిద్దరు ఉన్నారు కదా, ఒకవైపు ఇద్దరు ఒకేసారి కొట్టాలి. ఎందుకంటే అలా కొట్టకపోతే ఒకరు కొట్టేసుకోవాల్సి వస్తుంది కూడా. ఫ్రెండ్స్, చూడండి, కొట్టేటప్పుడు అలాగే కొడుతూ రౌండ్ తిరుగుతూ కొడతారన్నమాట. ఎందుకంటే సైడ్ అలా కుప్పు చేసుకున్న తర్వాత ఆ విధంగా తుడుచుకోవాలి సైడ్కు ఉన్నది. ఎందుకంటే జారిపోద్ది. అలా జారిన తర్వాత అయితే పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువే. చాలా బాగా రిధం అనేది వస్తుంది, కానీ ధూళి కూడా ముక్కు లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు గొంతంతా గరగ్ అంటుంటుంది. చూస్తున్నారా, ఇదైతే నలిగిపోయింది. చూడండి, ఇదిగో ఇప్పుడు మిగిలినవి ఉన్నాయి కదా పిచ్చు, ఇదైతే పైకి వేసుకొని కొడుతున్నాము. చూడండి, ఇదిగో ఈ పిచ్చును కొడుతున్నాము. ఇదంతా నలిగిపోయేంత వరకు కొట్టాలి.
ఫ్రెండ్స్ చూడండి, ఇది ఆల్రెడీ కొట్టేసింది అనమాట. కొట్టిన తర్వాత ఏమొచ్చి ఈ విధంగా తుడుస్తున్నాము. ఇక్కడ ఉన్న పొట్టంతా తీసేయాలి. ఈ విధంగా అమ్మ తీస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పొట్టంతా తీయాలి. ఫ్రెండ్స్ ఇదైతే మేము కొట్టిన సోల్ అనమాట, నలిగిపోయింది చూడండి. అలాగే మిగిలిన పిచ్ ఉంది కదా, పిచ్ ఏదైతే ఉందో దీని అయితే కొడుతున్నారు మా వదిన. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలికి ఎత్తడానికి కిందనైతే క్లీన్ చేస్తున్నారు చూడండి. గాలి కొడుతున్నారు ధూళి ఉన్నా కూడా పోవడానికి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాలికి ఎత్తుతున్నాం అనమాట. సో ఈ సోలుని తీసుకునేటప్పుడు కూడా ఒక పద్ధతితో తీసుకోవాలి. ఈ విధంగా చేసి ఇలా మొక్కి ఆ తర్వాత తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే గాలికి ఎగిరేస్తున్నాము. ఫస్ట్ సారి ఇంత హైట్ నుంచి గాలికి వేస్తే కొంచెం గింజలు అనేవి ఎగిరిపోతాయి, అందుకని కూర్చొని ఎగిరేయాలి. చూసారు కదా ఎగిరిపోతుంది గింజలు, అందుకనే ఎక్కువ హైట్ నుంచి ఎగిరించకూడదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగిరించాం కదా, సో ఈ ధూళిని కొంచెం కొట్టాలంటే ఈ విధంగా అనమాట చూడండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనమైతే గాలికి ఎగిరించుకొని కొట్టాలన్నమాట. ఏనా చూడండి, ఇప్పుడైతే ఇక్కడ వాటర్ పెడుతున్నాం కదా, ఈ వాటర్ ఎప్పుడు కూడా బాటిల్ అవన్నీ తపేలు అవన్నీ దేంట్లో నుంచి కూడా పూర్తి నిండుగా ఉన్న దాంట్లో నుంచే నీరైతే తీసుకోవాలి. ఈరోజైతే గాలి కూడా చాలా ఎక్కువనే వస్తుంది, చాలా బాగా వీస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, గాలికి ఎగిరేసిన తర్వాత అయితే ఈ విధంగా సేటతో కొట్టాలి. గాలి అంటే అక్కడున్న డస్ట్ ఉంది కదా, అదైతే ఎగిరిపోవాలి, అందుకని ఈ విధంగా సేటతో అనేది ఫ్రెండ్స్ ఇదైతే సోడపిండి, మేమైతే ఇప్పుడు సక్కులు కార్చుకొని తింటున్నాము. ఇది మా పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం. ప్రతిసారి ఇలాగా సోలు కొట్టేటప్పుడు కానీ తప్పకుండా ఇలా సక్కులు అయితే కాల్చుకొని తినాలి. ఎందుకంటే ఆ పొగ పెట్టడం వల్ల మనకు గాలి అనేది వస్తుందని అయితే నమ్ముతారు. ఫ్రెండ్స్ వాటర్ కూడా ఎక్కువ కలుపుకోకూడదు, సరిపడ్డ కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే అడ్డాకులు మేమైతే ముందుగానే తెచ్చుకొని పెట్టుకున్నాము. వాటిని పిండిని అయితే కొంచెం ముద్దగా చేసి ఈ విధంగా చెయ్యాలి. సక్కులో మొత్తం సరిపడ్డట్టు ఈ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకొని చేసిన తర్వాత పైకి అయితే ఆకును కప్పేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే 3 సక్కులు తయారు చేసుకున్నాము. ఇదిగో వదిన పట్టుకున్నారు, దానిపైన అయితే ఇప్పుడు కాలుస్తున్నాము. ఈ సక్కులు కాలేంత వరకు అయితే సోల్ని అయితే జాలిద్దాం. కంప్లీట్ అయ్యేసరికి అయితే మాకు ఇంత సోల్ అయితే అయ్యింది చూడండి. ఫ్రెండ్స్ సక్కులు కాలేదాకైతే ఇది జల్లిద్దాం. చూడండి, జల్లించేటప్పుడు అయితే ముందుగా ఇలా సేట దగ్గర తీసుకోవాలి. ఈ సేట దగ్గర తీసుకున్న తర్వాత దేంతో జల్లిస్తారన్నది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా పురాతన కాలం నుంచి ఉన్న వస్తువు, దీన్నైతే జల్లెడ అంటారు అనుకుంటా. మేమైతే దీన్ని హాణి అని పిలుస్తాము. జల్లించడం వల్ల ఏటవుతుంది అంటే పైన ఉన్న తొక్కు ఉంది కదా, ఆ తొక్కంతా పైన ఉండిపోయి ఓన్లీ గింజ మాత్రమే కిందకి అనేది వస్తుంది. చూడండి ఎంత బాగా పడుతుంది, ఓన్లీ గింజ మాత్రమే వస్తుంది కిందకైతే. ఆ మిగిలిన తొక్కునైతే ఇక్కడ సైడ్న పెట్టేసుకొని అది మళ్ళీ క్లీన్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి తీసుకుందాం. చూడండి కాలింది, సగం అయితే ఇదిగో మాడిపోయింది. ఇది పిల్లలైతే ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నారు అనమాట. మొత్తానికి ఫ్రెండ్స్ చూడండి, మొత్తానికి వాటర్ వేసాడు.
తను మాత్రం పెద్దది తీసుకొని తింటున్నాడు. అంత కక్కుర్తేరా, అరే పంచరా. ఫ్రెండ్స్ చూడండి, పంచి పెడుతున్నాడు. అందరికీ ఆ విధంగా పంచి పెడతామన్నమాట. ఫ్రెండ్స్ ఇలా కొట్టిన మిగిలిన ఫిచ్ని అయితే ఎవరైతే పనికి వచ్చారో వాళ్ళు పట్టుకెళ్తారనమాట. అప్పటి నుంచి ఉన్న ఆచారం ఇది. ఎవరైతే కొడతారో ఈ విధంగా వాళ్ళు మాత్రమే పట్టుకెళ్తారని చెప్తారు. ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి దాంట్లో అయితే ఇటువంటి మొక్కుబడులు అనేది ఉంటుంది. సో వేరే వేరే సౌండ్స్ ఉన్నాయి, దానికి మరి క్షమించండి. ఇక్కడంతా వైలెంట్గానే ఉన్నట్టుంది. ఫ్రెండ్స్ మాకు పురాతన కాలంలో సంచులు అనేవి ఉండేవి కాదనమాట. ఆ సమయంలో మా వాళ్ళైతే సాల్వ కానీ లేదంటే కట్టుకునే చీరతో కానీ సంచి తయారు చేసేవాళ్ళు. ఏ విధంగా తయారు చేస్తారన్నది ఇప్పుడైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేయాలన్నది చెప్తాను. ఒక సాల్వ తీసుకున్నాను, ఒక తాడు చిన్నది. సో దీనైతే మనం మడతలు చేసుకోవాలి, కరెక్ట్గా ఉండాలి మడత అనేది. చిన్నది చేసుకుందాం, చూపించడం కోసమే చిన్నది చేసుకుంటున్నాను. పెద్దది ఇది సాల్వ పొడుగు కాదు కాబట్టి ఈ విధంగా మడత చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ విధంగా కట్టుకోవాలి. గట్టిగా లాగి ముడి అనేది పెట్టుకోవాలి. ఇదైతే ఇప్పుడు తిప్పుకోవాలి. మనకైతే ఇప్పుడు సంచి రెడీ అనమాట. చూడండి, ఇక్కడైతే దీనికి సరిపడ్డట్టు అయితే వేసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే దీంట్లో మిగిలింది కదా సోలుని, అదైతే వేసుకుందాం. రైస్ పెట్టిన దగ్గర వచ్చి సోలుని కొంచెం కొంచెం వేసుకుంటున్నారు. ఆ విధంగా వేసుకొని అయితే డుంబలికి జల్లేస్తారు అనమాట. అది జల్లేసిన తర్వాత మొత్తం ముక్కుబడి అనేది అయితే కంప్లీట్ అయిపోద్ది. అలా జల్లేసి అది అక్కడ పంపిస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నొల్లుకుంటాం కదా, సేట ఏదైతే ఉందో దాన్ని కొంచెం వాటర్ చల్లి తర్వాత బొట్టు పెట్టినట్టు అవి పెట్టాలి. అన్య అయితే నొల్లుతున్నాడు కదా, అన్యకైతే చిన్న కాలు ఆ విధంగా చేస్తే కాలు కడిగినట్టు అనమాట. బొట్టు అనేది కూడా ఈ విధంగా పెడతారు. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే ఇది నొల్లుకుంటున్నాం అనమాట. ఇదైతే మేము ఎప్పుడు విత్తనాలకనే ఉపయోగించుకుంటాము. మేమైతే ఇంట్లో తినము వీటిని. మొక్కుబడి చేసింది కాబట్టి మొక్కుబడి చేసిన విత్తనాలతో పంట అనేది వేసుకుంటే కొంచెం బాగా అవుతుంది అని అయితే మా నమ్మకం అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మా పూర్వీకులు అయితే ఈ విధంగానే సంచలు అనేది చేసుకునేవాళ్ళు. వీడియో అయితే ఇదనమాట. మా పూర్వీకుల ఆచారంతో మేమైతే సోలుని కొట్టడం జరిగింది. వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో అయితే ఇదనమాట. వీడియో మీకు ఎంతో కొంత నచ్చుంటే లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. మా పూర్వీకుల ఆచారంతో అయితే మేము ఈరోజు సోలుని అయితే కొట్టడం జరిగింది. అలాగే సరికొత్త వీడియోతో అయితే నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు అయితే సెలవు.